ఇది పేపర్ ఏ అమ్మ, చాప్టర్ 9th ప్రాబబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి మనకి టోటల్ 15 మార్క్స్ వస్తాయి. 15 ఆర్ 17 అంటే 4 మార్క్స్వి 2 వస్తాయి, 7 మార్క్స్ 1 వస్తే 2 మార్క్స్ 1 లేదా రాకపోవచ్చు. ఇదైతే కన్ఫామ్గా అయితే కాదు. 4 మార్క్స్ 2, 7 మార్క్స్ ఖచ్చితంగా 1 వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. వీటి గురించి నేర్చుకుందాం. చూడమ్మా, 9.1 ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఈవెంట్స్ అంటే యాదృచ్ఛిక ప్రయోగాలు, ఘటనలు. ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకుందాం, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుందాం. అలాగే చూడండి, 9.1.1 డెఫినేషన్: an experiment that can be repeated any number of times under identically conditions in which, first the all possible outcomes of the experiment are known in advance. 2, the actual outcome in a particular case is not known in advance is called a random experiment. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే యాదృచ్ఛిక ప్రయోగం. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ఘటన జరుగుతుంది అనుకుందాం. జరుగుతున్నప్పుడు ఆ ఘటన యొక్క ఫలితం మనకి ముందే తెలవచ్చు, తెలవకపోవచ్చు. అలాంటి వాటిని ఎలా మనం మ్యాథమెటికల్ రూపంలో చూపిస్తామనేది ఈ యూనిట్ అమ్మ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి. 9.1.2 ఎగ్జాంపుల్: ఇన్ an experiment of tossing an unbased coin we have only 2 possible outcomes, ఒకటి హెడ్, ఇంకొకటి టైల్. చూడండి అమ్మా, కాయిన్ తీసుకున్నాడు. ఇక్కడ కాయిన్ అంటే మనకి ఒకటి బొమ్మ, ఇంకొకటి బొరుసు, తెలుగులో అంటే హెడ్ ఆర్ టైల్ అనుకుంటాం కదా. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలాసార్లు ఎగరవేసి ఏదన్నా గేమ్ ఆడాలనుకున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, హెడ్ ఆర్ టైల్ ఇట్లా అనుకునే వాళ్ళం కదా. ఇలా వేసినప్పుడు హెడ్ వస్తే ఒకళ్ళు, టైల్ వస్తే ఒకళ్ళు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఈ కాయిన్ ఎగరవేస్తే మనకి ఎన్ని పాసిబుల్స్ ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. అంటే ఒకటి హెడ్, ఒకటి టైల్. ఓకే, అంటే ఒక కాయిన్ని ఎగరవేసినప్పుడు హెడ్ అయినా పడవచ్చు, టైల్ అయినా పడవచ్చు అనేది ఒకటి. అప్పుడు మొత్తం అయితే ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి. అందులో ఒక బొమ్మ పడేది ఏమైతే ప్రాబబిలిటీ 1/2 అనేది. అదే టైల్ అయితే 1/2. దీనికి హాఫ్ ఛాన్సే, దీనికి హాఫ్ ఛాన్సే ఉంటుంది కదా. అలాగే ఇంకొకటి చూడండి, రోలింగ్ ఏ ఫెయిర్ డైస్ ఈజ్ ఆల్సో ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ వీ డినోట్ ద 6 ఫేసెస్ ఆఫ్ ద క్యూబిక్ డై. అంటే చూడండి, ఇదే కదా క్యూబిక్ డై. చూడండి, 6 ఫేసెస్ ఉన్నాయి. 6 ఫేసెస్. ఫస్ట్ 1, 2, 3, 4, 5 and 6. చూడండి, అంటే ఈ డైస్ ఎగరవేసినప్పుడు ఏదైనా పడవచ్చు. నాకు 3 పడ్డది. 3 అంటే టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? 6. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 ఉన్నప్పుడు నాకు 1 పడాలంటే ఎంత? 1 పడాలంటే, ఎగరవేస్తే 1 పడాలంటే ఛాన్స్ ఎన్నిసార్లు ఉంది? ఓన్లీ 1 టైం ఉంది. బట్ మొత్తం టోటల్ ఛాన్సెస్ ఎన్ని? 6. అంటే 1 పడాలంటే మనకి ఎంత? 1/6 అనేది కావాలి. అలా 2 అంటే 1/6, 3 అన్నా 1/6, 4 అన్నా 1/6. సో ఇలాంటివి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో నేర్చుకుందాం. ఫస్ట్ డెఫినేషన్స్ చూద్దాం. చూడండి, 9.1.3 డెఫినేషన్స్: ఎనీ పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంటరీ ఆర్ సింపుల్ ఈవెంట్. అంటే ఇప్పుడు మనం కాయిన్ ఎగరవేసామనుకోండి. కాయిన్ ఎగరవేస్తే మనకి ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి? హెడ్ అండ్ టైల్ అంటే 2. అంటే ఒక్కొక్కటి కదా. అంటే హెడ్ ఒకసారి పడవచ్చు, టైల్ ఒకసారి పడవచ్చు. ఇలా వేరు తీసుకునేవన్నీ ఏమైతే అమ్మా? ఎలిమెంటరీ లేదా సింపుల్ ఈవెంట్స్ అనేవి అవుతాయి. అలాగే సెకండ్, ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ద శాంపుల్ స్పేస్ ఎస్ అసోసియేటెడ్ విత్ ది. అంటే ఇప్పుడు హెడ్, టైల్ తీసుకున్నాం. ఇది విడివిడిగా తీసుకుంటే ఒక్కొక్కటి సింపుల్ ఈవెంట్ లేదా ఎలిమెంటరీ. అదే 2 తీసుకుంటే ఏముంది? ఒక టాసింగ్ ఏ కాయిన్ చేసినప్పుడు హెడ్, టైల్ 2 ఉంటాయి కాబట్టి ఈ 2 కలిపి రాస్తే అదేమవుతుంది? శాంపిల్ స్పేస్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, యాన్ ఎలిమెంటరీ ఈవెంట్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ ద శాంపిల్ స్పేస్. అంటే శాంపిల్ స్పేస్ అంటే మనం ఏం తీసుకున్నామా? హెచ్, టీ తీసుకున్నాం. ఇందులో హెచ్, టీ అనేవి వేరు కదా. అంటే హెచ్ అనేది ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అనేది శాంపుల్ స్పేస్లో ఏమైతుంది? ఒక బిందువు రూపంలో ఉంటుంది, అంతే కదా. అలాగే
A subset E of S is called an event. That is, a set of elementary events is called an event. సెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే చూడండి, నాకు హెడ్ ఒకటి పడ్డది అండ్ టెయిల్ ఒకటి పడ్డది. ఈ రెండు కలిపి ఇలా రాసి ఇది ఏమవుతుంది, ఈవెంట్ అవుతుంది. ఓకే, an event is said to happen or occur if an outcome of the experiment belongs to E. Otherwise we say that E has not happened or not occurred. అంటే ఇప్పుడు హెడ్ టెయిల్ ఉంది కదా, నాకు హెడ్ పడ్డది అనుకోండి, ఈ అనే ఎలిమెంట్లో హెడ్ పడ్డది, అప్పుడు ఈ అనే ఎలిమెంట్లో ఏం లేదు, టీ అనేది జరగలేదు. అలాగే ఈ అనే ఎలిమెంట్లో టీ జరిగిందనుకోండి, ఈ అనే ఎలిమెంట్లో ఏముండదు, హెడ్ అనేది ఉండదు. అంటే ఏదైనా ఒకటి జరిగింది అంటే ఇంకొక దాన్ని జరగనట్టే కదా అర్థం. అంటే ఇప్పుడు నేను కాయిన్ ఎగరవేసాను అనుకోండి, కాయిన్ ఎగరవేస్తే నాకు బొమ్మ పడ్డది, బొమ్మ పడ్డప్పుడు టెయిల్ అనేది జరగలేదు. అలాగే టెయిల్ పడితే హెడ్ అనేది జరగనట్టు అర్థం. The complement of an event E denoted by E complement is the event given by E complement equal to S minus E, which is called the complementary event of E. అంటే ఇది E కాంప్లిమెంట్, అర్థమైందా? ఇది E అయితే ఇది E కాంప్లిమెంట్, ఇది E అయితే E కాంప్లిమెంట్. అంటే మొత్తం స్పేస్ అంటే ఎట్లా రాస్తాం, హెచ్ కామా టీ కదా. ఈ కాంప్లిమెంట్ అంటే ఏమైంది, ఎస్ మైనస్ ఈ. ఎస్ అంటే ఇందులోంచి ఈ తీసేస్తే ఈ కాంప్లిమెంట్ వస్తుంది. అలాగే ద ఎంటీ సెట్ పై అండ్ ద సెట్ ఎస్ బ్రింగ్ ట్రైవల్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ ఆర్ ఈవెంట్స్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అండ్ సర్టైన్ డిఫైనైట్ ఈవెంట్ రెస్పెక్టివ్లీ. చూడండి ఎగ్జాంపుల్స్. ఇన్ an experiment of tossing a coin, sample space S is given by, ఎలా రాస్తాం, S ఈక్వల్ టు హెచ్ కామా టీగా రాస్తాం. ఇందాక చెప్పాను డెఫినేషన్స్లో శాంపుల్ స్పేస్ హెచ్ కామా టీ. అలాగే ఇన్ an experiment of రోలింగ్ ఏ డై అంటే శాంపుల్ స్పేస్ ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6. ఎన్ని డైస్లో ఎన్ని ఉన్నాయమ్మా, 6 ఉన్నాయి కదా, 6 రాస్తాం. అదే టాసింగ్ ఏ కాయిన్లో 2 ఉంటాయి కాబట్టి హెచ్ టీ. అలాగే చూడండి definitions. 2 or more events are said to be mutually exclusive if the occurrence of one of the events prevents the occurrence of any of the remaining events. Thus events E1 E2 up to so on Ek are said to be mutually exclusive if Ei intersection Ej equal to pi for I not equal to j, 1 less than or equal to I, j less than or equal to k. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, శాంపిల్ స్పేస్ అంటే మనం ఎలా తీసుకున్నాం, హెచ్ కామా టీ తీసుకున్నాం. ఒక ఈవెంట్ E1 అనేది హెచ్ పడ్డదిరా, E2 అనే ఈవెంట్లో టీ పడ్డది, ఒకసారి హెడ్ పడ్డది ఒకసారి టెయిల్ పడ్డది. ఇప్పుడు E1ని ఇంటర్సెక్షన్ E2 చేస్తే మనకేమన్నా ఈ రెండిట్లో కామన్గా ఉందా, లేదు. అంటే పై అనేది వస్తుంది, ఈ రెండిట్లో కామన్గా ఏమీ లేదు. అలాగే ఇప్పుడు చూడండి, ఈ రోలింగ్ డైస్లో E1 అనేది 1 2 3 పడ్డది, అలాగే E2 అనేది 2 5 6 పడ్డది. అంటే E1 ఇంటర్సెక్షన్ E2 చేస్తే మనకి ఏమొస్తుందిరా, 2 అనేది కామన్గా ఉంది కాబట్టి 2 అనేది ఒక ఉంది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు పై అవుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే పరస్పర విభజిత, అంటే ఒకటి జరిగిందంటే ఇంకోటి జరగకూడదు, అర్థమైందా? అలా ఉన్నాయి వాటిని ఏమంటారు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ డెఫినేషన్. 2 or more events are said to be equally likely or equiparable if there is no reason to expect any one of them to happen in preference to the others. అంటే నెంబర్ ఆఫ్ E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ E1 ఈక్వల్ నెంబర్ ఆఫ్ E2. అంటే ఇప్పుడు E1 అనే ఘటనలో హెడ్ పడ్డది, నాకు E2 అనే ఘటనలో టెయిల్ పడ్డది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, ఇందులో 1 పడ్డా. అంటే నెంబర్ ఆఫ్ E1 ఈక్వల్ టు ఏంద్రా 1, నెంబర్ ఆఫ్ E2 ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే 1 ఈక్వల్ 1. ఇలా నెంబర్ ఆఫ్ ఈక్వల్లీ లైక్లీ అంటే అందులో ఉన్న జరిగే ఘటనలన్నీ కూడా సంఖ్య అనేది సమానం కావాలి, అలాంటి వాటిని ఏమంటారు, ఈక్వల్లీ లైక్లీ. నెక్స్ట్, 2 or more events are said to be exhaustive if
ద performance of the experiment always results in the occurrence of at least one of them. Thus, events E1, E2 up to so on Ek are said to be exhaustive. If E1 union E2 union up to so on union Ek equal to S. ఇప్పుడు చూడండి ఎస్ అనేది నేను ఒక డైస్ తీసుకున్నామా. ఎస్ అంటే శాంపుల్ స్పేస్ కదా, అందులో ఏముంటే 1 2 3 4 5 6 వచ్చాయి. నేను E1 తీసుకున్నా, E1 ఈక్వల్ టు 2 5 6 తీసుకున్నాను. E2 అనేది 1 3 4 తీసుకున్నాను. ఇప్పుడు E1 యూనియన్ E2 చేస్తే ఏమొస్తుందా, 2 5 6 యూనియన్ 1 3 4 అంటే ఏమొచ్చింది, 1 2 3 4 5 6 వచ్చింది. అంటే ఇది మొత్తం ఈక్వల్ దేనికి సమానమైంది, ఎస్కి సమానమైంది. అంటే రెండింటిని కలిపితే మొత్తం శాంపిల్ ఆవరణం వచ్చేది ఏమవుతుందమ్మా, ఎగ్జాస్టివ్, పూర్ణ ఘటనలు అంటారు. ఓకే, ఇంతవరకు డెఫినేషన్స్ నేర్చుకున్నామా, వీటి మీద ప్రాబ్లమ్స్ రేపు నేర్చుకున్నాం.